ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ఎంతమంది ఒక గొప్ప అద్భుతమైన జయ జీవితం జీవించాలని ఆశ కలిగి ఉన్నారు? చేతులు పైకెత్తారా? అపజయము చూడని జయవంతమైన జయ జీవితం నాకు కావాలి అని ఆశ కలిగిన వాళ్ళు చేతి పైకెత్తారా? సగం ఎత్తద్దు, పూర్తిగా ఎత్తాలా. సగం ఎత్తనే ఎత్తకూడదు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. దయచేసి బయట వస్తుంటే త్వరగా వచ్చి లోపల కూర్చోవాలి. వంట చేసే వాళ్ళు తప్ప 10 వాళ్ళు ఒక్కరు కూడా బయట ఉండదు. అందరూ లోపలికి వచ్చాయి. ఈరోజు జయ జీవితం జీవించాలంటే ఏం చేయాలి? క్రైస్తవ జీవితంలో దేవుడు మనకు గొప్ప జయ జీవితాన్ని ఇచ్చాడు. అయితే ఆ జయ జీవితాన్ని మనం అనుభవించే విషయంలో అనేకులు ఏమవుతారంటే ఫెయిల్యూర్ అవుతూ ఉంటారండి. జయ జీవితం మనం ఎలా పొందుకోవాలి? జయం మన జీవిత కాలం అంతా మనం జయం పొందుకోవడం ఎలా, జయించడం ఎలా? జయ జీవితము అంటే జీవితంలో ఎన్ని భయంకరమైన అననుకూల పరిస్థితులు ఎదురైనా, ఆటుపోట్లు ఎదురైనా, యుద్ధాలు ఎదురైనా, లేని రోగ బాధలు ఎదురైనా వాటిని అధిగమించి జయించి ముందుకు అడుగు పెట్టడం ఎలా? దాన్ని ఎలా మనం సాధించాలి, జయించాలి? చాలా గమనించండి. మన జీవితంలో విరోధమైన, వ్యతిరేకమైన, భయంకరమైన విపత్తులు ఎదురైనప్పుడు వాటిని తట్టుకోలేక వాటికి బానిసలుగా మార్చబడుతూ, వాటికి లోబడుతూ, వారి మధ్య వాళ్ళు అప్పగించుకుంటారు. అది ఏ పాపానికైనా, ఏ తప్పుకైనా, ఏ అక్రమానికైనా, ఏ అన్యాయానికైనా, ఏ దౌర్జన్యానికైనా, ఏ దేవుడికి విరోధమైనటువంటి కారణానికైనా మనిషి తనను తాను అప్పగించుకుంటాడు. కారణం ఏంటి తెలుసా? జయ జీవితం జీవించడం చేతనప్పుడు ఆ జయ జీవితంలో ఎదురుపాటు దాడి ఎదురైనప్పుడు పోరాడి గెలవలేక ఓడిపోతూ అప్పగించబడుతూ ఉంటాడు. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన మాట నీతో మాట్లాడబోతున్నాడండి. ఒక జయ జీవితం జీవించాలి, జీవితంలో జయం పొందుకుంటూ అంచెలంచెలుగా ఎదగాలి అంటే ఏం కావాలి అని దాని గురించి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాడు. చాలా మంది క్రైస్తవ జీవితంలో జమ జీవితానికి ఓడిపోయడానికి మొట్టమొదటి కారణం ఏం తెలుసా? ఆ వ్యక్తి జీవితంలో, ఆ వ్యక్తి బ్రతుకులు 2 రకాలుగా చెప్తున్నా. ఆ వ్యక్తి జీవితంలో 2 మీరు చెప్పాలా? కడప భాషలో చెప్తే వాక్యం దిగుద్ది. ఖడ్గము కడుపు హృదయంలో చిక్కుకు చెప్పుకోబోతుంది. కడప భాష వాడకపోతే మనకు అస్సలు అర్థం కాదు. ఏం చెప్పాను నేను? 2 చెప్పాను. జీవితంలో అంటే చాలా ఇలా అయిపోతుంది. నేను ఎట్టున్నా ఓకేలేదు. అదే బ్రతుకులు అంటే చాలా ఘాటుగా గుచ్చుకుంటుంది. ఏ రాజకుమారుడా, బ్రతుకు అంటే నీ బ్రతుకుని నేను అలా చూపిస్తుంది. పరిశుద్ధాత్ముడు చూపిస్తున్నాడు. ఎండిపోయిన బ్రతుకులు, నులివించడానికి బ్రతుకులు, పవర్ లేని బ్రతుకులు, క్రీస్తు లేని బ్రతుకులు, సాక్ష్యం లేని బ్రతుకులు, ప్రార్థన లేని బ్రతుకులు, మందిరంలో దేవుని సన్నిధి లేని బ్రతుకులు. అర్థమవుతుంది మీకు? మిమ్మల్ని ఏ మాత్రం తిట్టినా అనుకోలేదు, పొగిడినా చెప్పండి. కొన్ని దేవుడు కనపడుతుంది. ఏం చూస్తాను నేను? ఏం చూసినా? కొందరు బతుకులంటే సాక్ష్యం ఉండదు, కొందరు బతుకులంటే ప్రార్థన ఉండదు, కొందరు బతుకులంటే దేవుడి వాక్యాన్ని ధ్యానించదు, కొందరు బతుకులంటే దేవుడి మందిరములో ఏ పనైనా ఒక బాధ్యతగా చేయవలసిన దాన్ని చేయరు. కొందరు బతుకులంటే బయట సాక్ష్యం ఉండదు, ఇంట్లో సాక్ష్యం ఉండదు, సంఘములో సాక్ష్యం ఉండదు, ఎక్కడిపైన సాక్ష్యం ఉండదు. ఏమైనా బతుకు సాక్ష్యాన్ని ఏం చేశారంటో తాకట్టు పట్టుకున్నారా, కాల్చుకున్నారా? క్రైస్తవ జీవితంలో సాక్ష్యం పోతే చచ్చినంత సమానం. ఏ చెప్పు
సాక్ష్యం పోతే చచ్చినంతో సమానం. ఇందాక ఒక పాట పాడుకున్నాం. ఏ పాట పాడుకున్నాం? ఎన్ని బాధలు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా, కడుపు లాంటి పరిస్థితులు ఎదురైనా, ఆపులు వదిలేసినా, యేసయ్యా నువ్వు ఉంటే నాకు చాలు. ఏ పాట? క్రైస్తవ జీవితం జీవించడం నా సమస్య కాదండి. హృదయంలో వాక్యం చొచ్చుకుపోయిన వాళ్ళకి వెనక్కి చూడకుండా ముందుకు వెళ్ళిపోతుంటారు. రైట్ రైట్ రైట్. కొంచెం బ్రతుకులో ఇవేమి ఉండవు. బ్రతికిన వారి వల్ల బ్రతుకుతూ ఉంటారు. కానీ వాళ్ళలో బతికినా కూడా వాళ్ళు ఎక్కడుంటారు తెలుసా? చచ్చిన శవం వల్ల బ్రతుకుతూ ఉంటారు. అది కాదు క్రైస్తవ జీవితం. గట్టిగా చెప్పండి. మన జీవితంలో ఎన్ని ఆటంకములు, విరోధములు, వ్యతిరేకతలు లేని, రోగం, శాపం, లేకపోతే యుద్ధాలు ఎదురైనా ఓడిపోకుండా ముందుకు సాగాలి అంటే క్రైస్తవ జీవితంలో ఒక అద్భుతమైనటువంటిది ఏమి తెలుసా? ఉపవాస ప్రార్థన. ఏ వ్యక్తి జీవితంలో ఉపవాస ప్రార్థన ఉండదో ఆ వ్యక్తి జీవితం ఏమైపోతుందంటే దినదినము సమస్యలను పోరాడే శక్తి లేక ఆ వ్యక్తి జీవితంలో శక్తిహీనుడుగా మార్చబడుతూ ఉంటాడండి. అందుకే ప్రతి క్రైస్తవ జీవితంలో వారి జీవితంలో జయ జీవితం పొందుకోవాలి అంటే ఆత్మ బలము కావాలి. ఆత్మ బలము కావాలి అంటే వారి జీవితంలో జరగలిగినటువంటి మొట్టమొదటి పని ఏమైనా ఉందా అంటే అదే ఉపవాస ప్రార్థన పని. ఓడిపోయేదానికి, అపయడానికి కారణం ఏంటి అంటే ఉపవాస ప్రార్థన లేకపోవడం. మనకు తెలియదు. చాలా మందికి సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటాం, విరోధాలను ఫేస్ చేస్తూ ఉంటాం, ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటాం. కానీ ఉపవాస ప్రార్థన పడికి మనం ఏం చేస్తామంట? పక్కన పెడుతూ ఉంటాం. నీ జీవితంలో జయ జీవితానికి కావలసిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఈ ఉపవాస ప్రార్థన. ఇది గుర్తు పెట్టుకోండి. రెండోది, ఆ ఉపవాస ప్రార్థనలో ఆయుధంలాగా నీతో పనిచేయాలి అంటే చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నిన్ను నీవు నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో సరి చేయబడి ఉపవాసం ఉండాలి. అప్పుడే నీకు జయ జీవితం. నువ్వు దేవుని దగ్గర దేవుడిని కుదరదండి. ఇది నీ వ్యక్తిగత జీవితం. క్రైస్తవ పుట్టి క్రైస్తవుడిగా మార్చబడి నువ్వు ఏది సాధించలేవు అంటే దేవుని జీవితంలో లేవు. గుడ్డి గుర్తు. ఎందుకు? బైబిల్ ఏం చెప్తుంది? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కాడికి గొప్పవాడు. నా మనసులో ఆత్మ మండుతూ ఉంటుంది. దేవా నువ్వు చెప్పు, నేను ఏం కావాలో చేస్తా. నేను చనిపోయే లోపు చరిత్ర గుర్తు పెట్టుకోవాలి. యేసుక్రీస్తుని అంగీకరించి ఈ గాడ్ఫెలో వ్యక్తి ఏం చేస్తాడు? గొప్పగా కాకపోయినా నా జీవితంలో చివరికి నా ప్రాణము పోయినా కూడా అది నా దేవుడికి మహిమకరంగా ఉండాలి. ఆశ అందుకే బతుకుతున్నా, అందుకే ఆయన వైపు చూస్తున్నా, అందుకే వేచిన పెంటతో ఎంచుకున్నా. ఇది నేను నేర్చుకున్న దేవుని సన్నిధిలో. అయితే ఈ రోజు దేవుడు నీతో మాట్లాడబడి ఒక అద్భుతమైన మాట ఏంటి అంటే, దేవుడిలారా ఘనమైనటువంటి జయ జీవితం జీవించాలి అంటే మళ్ళీ చెప్తున్నా, నీ జీవితంలో ఉపవాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది. రెండోది, ఆ ఉపవాస ప్రార్థన నువ్వు స్టార్ట్ చేస్తున్నావు అంటే దానికి ముందుగా నిన్ను నీవుగా నీ మనస్సాక్షికి లోబడి పరిశుద్ధపరచబడాలి. డైరీలో రాసుకో. నువ్వు పరిశుద్ధపరచబడకుండా ఎన్ని దినములు ఉపవాస ప్రార్థన చేసినా, ఎన్ని సంఘాలు మార్చినా, ఎన్ని దినములు నువ్వు దేవుని సన్నిధిలో గోగాడినా ఆ పాపము నీ ప్రార్థనకు జవాబు రాని కూడా చేసి అడ్డుపడుతూ ఉంటుంది. బి కేర్ఫుల్. జయ జీవితానికి ఏం కావాలంట? నీ వ్యక్తిగత ప్రార్థన. ఆ పాపము నీకు బాగా తెలుసు. నువ్వు ఏం చేస్తావు, ఏం చూసావు, ఏం తలంచావు, ఏ మార్గంలో వెళ్తున్నావు. సమాధానము లేదా, ఆనందము లేదా, నెమ్మది లేదా, అబద్ధాలు చెప్పావా, చుచ్చు పెట్టావా, దేవుని ఆత్మను దొంగిలించావా, దేవుని మందిరానికి రాకుండా బ్రతుకున్నంత కాలం ఇష్టోత్తరంగా ఉన్నావా, దేవుని మందిరానికి నిర్లక్ష్యంగా వస్తున్నావా,
కూడా దేవుడి మాటకు లోపడకుండా విన్నట్లు ఉన్నావా? బైబిల్ చెప్తుంది, దేవుడి మాట విని ఆ మాట చెవును పెట్టుకోకుండా దాన్ని తొలగించి ప్రార్థన చేసి వారి ప్రార్థన ధర్మశాస్త్రంకి విరోధంగా ఏమైంది రాయబడింది బైబిల్లో. అందుకే నువ్వు ఏ పాపము బంధకములో పట్టబడ్డావో, ఏ రోత పాత జీవితంలో పెడ వేసుకుని ఉన్నావో, ఫస్ట్ థింగ్ అది నువ్వు ఒప్పుకొని దేవుడి సన్నిధిలో విడిచిపెట్టాలి. బైబిల్ చెప్తుంది మన తప్పిదములు పాపము చేయమని బైబిల్ చెప్పదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నువ్వు దేవుడి యొక్క భయభక్తులు కలిగినట్లుగా దేవుడి దగ్గర నీకు క్షమాపణ ఉంది. ఆయన జాలి, దయ, కృప, కనికరము కలిగిన దేవుడు కాబట్టి, ఆయన క్షమించే దేవుడు కాబట్టి, ఆయన పాదముల దగ్గరికి నువ్వు వచ్చి నువ్వు చేసిన నీకే నువ్వు ఒప్పుకుంటే నిజంగా నువ్వు తండ్రివి. నీ పాపములు దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే, యెహోవా చేత నిర్దోషి అనిపించుకుంటే నువ్వు తండ్రికి తండ్రివి. లేదా వారి క్రియలు చొప్పున దేవుడు ప్రతిఫలం ఇచ్చినప్పుడు నువ్వు అనుభవించగా తప్పని చాలా చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. అందుకే నీ జీవితంలో జయ జీవితం నువ్వు పొందుకోవాలి అంటే నీ పాపములను, నీ తప్పిదములను, నీ విరోధములను, నీ లెక్క చేయని తనమును, నీ వ్యక్తిగతంగా నువ్వు ఏమేమి చేస్తావో, నీ ముఖాన్ని నువ్వు అద్దములో చూసుకున్నప్పుడు ఎంత నీటి కనిపిస్తుందో, నువ్వు ప్రార్థన గదిలోకి వెళ్ళినప్పుడు దేవుడికి నీకు ఉన్న అడ్డంకములు అన్ని కూడా ఆ ప్రార్థన గదిలో ప్రత్యేకంగా దేవుడితో నువ్వు మాట్లాడి ఆయన పాదాల మీద ఆయన కదిలతో ఆయన పాదాలను తడిపి, ఇక ఎన్నడూ ఇలాంటి పని నేను చేయను నాయనా, ఇలాంటి పని నేను చేయను నాయనా, ఇలాంటి తప్పిదము నేను చేయను నాయనా, ఇలాంటి విరోధమైన కార్యములు చేయను నాయనా, నన్ను క్షమించు అని ఆయన సన్నిధిలో క్షమాపణ పొందుకొని దానికి విలువైన కన్నీళ్లు కార్చబడతాయి. నా వైపు చూడాలి, గట్టిగా చెప్పబడాలి. కొంతమంది ప్రార్థన చేస్తాను, అప్పుడే దేవుడు ఇది జవాబిచ్చేస్తున్నా ఉంటుంది. వినడం వీళ్ళ ప్రేమ నిజంగా పాపం చేసిన వాళ్ళు పశ్చాత్తాపం ఎటువంటి తెలుసా? రొమ్ము కొట్టుకుంటూ నేను నీకు విరోధంగా బతికాను క్షమించమని కన్నీళ్లు కారుతూ ఉంటాయి. ఆ కన్నీళ్లు కారుతూ ఏడుస్తూ ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రార్థన అంటే ఎవరితో మాట్లాడుతున్నారు? చెప్పాలా నిన్ను కలగ చేసిన దేవుడితో. తెలుసా మీకు తెలియని ఒక సత్యం చెప్తా చూడండి. నీ జీవితము, నీ శరీరం అంతటి మీద దేవుని ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. నువ్వు ఏం చేసినా నీ ఆలోచనలేంటో, తలంపులేంటో, ఊహలేంటో అన్ని దేవుడికి తెలుసు. దేవుడి ఫింగర్ ప్రింట్స్ నీ మీద ఉన్నాయి. నువ్వు నిజముగా పశ్చాత్తాపడినప్పుడు నా దేవుడు జాలి, దయ, కనికరము, కృప కలిగిన దేవుడు కాబట్టి నిన్ను విడిచిపెట్టడు. నేను నిజమైన పశ్చాత్తాపం లేకుండా నటించే ప్రార్థన పరులుగా ఉన్నట్లయితే దేవుడు అన్నాడు ఆ ప్రార్థన నచ్చదు, ఆ వ్యక్తి కూడా దేవుడికి నచ్చదు. గమనించండి, నా జీవితంలో నాకు అన్నిటి కలిగి దేవుడు ఎక్కువ ఇష్టము, కోరిక, ఆశ, దాని కొరకు ఏదైనా పెట్టదో ఎంచుకుంటా. అందుకే దేవుడు నమ్ముకుని మొదలుకొని ఇప్పటి వరకు నా జీవితంలో ఒక్క ఆదివారాన్ని కూడా నేను దేవుడి మందిరాన్ని విడిచిపెట్టాను. మనము లెక్క లేనని తూలి విడిచిపెట్టాం. మనసాది బండరాయ డౌట్ క్లియర్ చేయండి. మనసా ఒకరోజు దేవుడి మందిరంలో నేను గడపకపోతే నా ఆత్మ కొట్టుకుంటుంది. నువ్వు తప్పు చేస్తున్నావు. 6 దినములు కష్టపడి పని చేయి, 7వ రోజు మహా గొప్ప దేవుడి మందిరంలోకి వచ్చి సేద తీర్చుకో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు కదా అని భయం. దేవుడి దగ్గర దొంగలిందని భయం. కానీ మనకు దొంగ ప్రార్థన చేసే వాళ్ళకి ఎట్లుంటారంట, మళ్ళీ మీరు ఎన్నెన్నో ప్రార్థనకి వెళ్తారు, కానీ ఆత్మీయ జీవితంలో దేవుడితో కనెక్ట్ ఏమైంది? వీళ్ళకి తెలియదు. దేవుడితో ఉన్న అద్భుతమైన లింకును పోగొట్టుకుంటారు. కానీ బైబిల్ ఎన్ని చోట్ల
ఎగ్జాంపుల్ చెప్తున్నా. మన పరిస్థితి ఏ స్థితిలో ఉంది. ఒక ఆదివారం మందిరము రాలేదు అంటే నా ప్రాణము తల్లడిల్లిపోతుంది, కొట్టుకుంటుంది. లేటుగా వస్తుంది, కొట్టుకుంటుంది. మనం ఎక్కుతుందంటే ఆరాధన అయిపోయినప్పుడు వస్తాం, వాక్యపంచన అయిపోయినప్పుడు వస్తాం, వాక్యపంచన చదువుకున్నప్పుడు వస్తాం. అసలు కొంతమంది బలారాధన, కొంతమంది నిజంగా నాకు అనిపిస్తుంది దేవుడికి మీరు ఇచ్చే ప్రాధాన్యత ఏంటి? దేవుడికి మీరు ఎంత భయపడుతున్నారు? దేవుడికి ఎంత లోపడుతున్నారు? దేవుడితో కనెక్ట్ మీకు ఎంతుంది? హృదయం నిండా బాధ. నా జీవితంలో ఎప్పుడు కూడా నేను నిర్లక్ష్యంగా వచ్చేవాడిని కాదు, లేటుగా వచ్చేవాడిని కాదు. ఒకవేళ నేను మందిరానికి లేటుగా వస్తున్నా అంటే నా ఆటో నిండా జనాలను ఎత్తుకొని వచ్చేవాడిని. మన బ్రతుకులో బ్రతికినంత కాలం మొట్టమొదటి ప్రార్థనకు నా దేవుడి మందిరంలో నేను ఉండాలా అనే మంట ఎంతమందికి ఉందా? నా కోసం నేను చెప్పలా. నేను చెబుతున్న ప్రతి మాటని డైరీలో రాసుకో. నీ కోసము, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, నీ సాక్షి కోసం, దేవుడితో నువ్వు జీవించే జీవితంలో లోకము యావత్తు చూసి, దేవుడు దాన్ని చూసి నిన్ను ఆశీర్వదిస్తే ఈ భగవాడు రొమ్ము కొట్టుకోవాలి. నువ్వు లోవడవు, దేవుడి వాడు. బైబిల్ చెప్తుంది, నమ్మకమైన వారికి మెండైనా నువ్వు వ్యతిరేకించేంత వరకు దూరం అవుతూనే ఉంటావు. కానీ దైత్రుడు అనేక వాళ్ళు గర్దిస్తూ ఉంటాడు, చెబుతూ ఉంటాడు. తెలుసా, మీ దైవజనుడికే కాదు, ఏ దైవజనుడికైనా సంఘములో ఏ వ్యక్తి రాకపోయినా ప్రసవ వేదంతో దేవుడి సన్నిధిలో ఏడుస్తుంటాడు. తప్పిపోతున్నారు. ఈ రాకడ దినములో కల్పన కథలకు లోనైపోతున్నారు. ఒక్కొక్కరు మాయా బోధనకు లోనైపోతున్నారు. సుఖముతో కూడిన బోధ కావాలా? ఏ బోధ కావాలా? ఈ భాషను సరి చేస్తారు. ఆ భాషకి ఏమి తెలుసు? ఏమి తెలియదు ఆ భాషకి. కొత్తగా వచ్చిందా? అదే కమ్ బాగున్నారా? ఆ కోడి దొమ్మకోడని, ఆ కోడిని దొమ్మకోడని తెలియదు. ఈయనప్పుడు మంచిది అనుకుంటే కొద్ది రోజులు నాకు పాస్పోర్ట్ అర్థమైంది. దొమ్మకోరలు వచ్చినట్టు ఇది దొంగకోర, ఇది అక్కడ సంథింగ్ ఏదో చేసింది, ఇక్కడికి వచ్చింది. ఆ పాస్పోర్ట్ కూడా అర్థమైపోయింది. అది కాదు. కానీ వాస్తవానికి మనం నేర్చుకోవాలి దేవుడితో ఒక సత్ సంబంధం. చెబులు కొట్టి దేవుడు కనపరుస్తారా? నేర్చుకుంటారా? సౌండ్ ఎక్కడ రాదా? ఇక్కడ సౌండ్ రాలే. ఏం మీరు నేర్చుకోరా? నేను నేర్చుకున్నా. మీరు నేర్చుకుంటే రేపు పొద్దున డాడీ మమ్మీ నన్ను నిజంగా బలిపించినావు డాడీ, బలిపించినావు మమ్మీ, నిజంగా నేర్చుకున్న డాడీ మమ్మీ అంటారు. రేపు పొద్దున నువ్వు నేర్చుకోలేదనుకో, డాడీ ఇక నేను సినిమా చూపిస్తున్నాడు మమ్మీ, ఓ మమ్మీ అమ్మంటుంది. అయ్యా వీడు మందిరానికి రావడం వెళ్ళదు, ఎప్పుడు సెల్లు వీటి డౌన్ వస్తుంది. వీడు భయంకరంగా చెడిపోతున్నారు. గార్డెన్ దగ్గరికి వచ్చి మందిరానికి వచ్చి సభ మాడబడితే మంచిగా ఉంటాడు అనుకుంటా, మందిరానికి రమ్మంటే రావడం లేదు అని తల్లి అంటుంది. పిల్లోడు అంటాడు, నోటింట్లో ఒక్కాకు ఎప్పుడు పనులకు మందిరానికి పోయాడు, మా అమ్మ ఎప్పుడు బూతులు మాట్లాడుతుంది. మా అమ్మ చెప్తే నేనేంటున్నానా? మా అమ్మ మారమని చెప్పు, నేను మారతా. ఇప్పుడు ఇద్దరు ఎవరికి సపోర్ట్ పోవాలా? గింజ మంచిదైతే చెట్టు, ఇతనం మంచిదైతే కాయ మంచిదైతే, ఇక్కడ ఇతనము ఎక్కిపోయింది, కాయ ఎక్కిపోయింది. పరిస్థితి ఎట్లుంటది? రేపు పొద్దున దారుణం. అందుకే అలాంటి పరిస్థితి కాకుండానే చెప్తున్నా, బి కేర్ఫుల్. దేవుడి వాక్యం నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఎంతో 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 తీవ్రకరమైనది. ఆమేన్, హల్లెలూయా. జయ జీవితం జీవించడానికి ఒక ఆయుధము లాంటిది ఏదైనా ఉందంటే ఫాస్టింగ్, ఉపవాస ప్రార్థన. ఆ ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేసిన ముందుగా దేవుడి సన్నిధిలో నిన్ను నీవు సరి చేసుకుని, నీ తప్పిదములను, నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు దాన్ని స్టార్ట్ చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. దేవుడి వాక్యములో చూద్దాం. కీర్తనలు 51వ కీర్తన 2వ వాక్యం చదువు. కీర్తన 51:2. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు. చూడండి, కీర్తనకారుడు దేవుడి సన్నిధిలో కూర్చున్నప్పుడు ఏమేమి
చేశాడో, ఏమేమి ఆలోచన చేశాడో, ఏమేమి పొక్కాడో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ నా దోషము యావత్తు పోగొన్నట్లు. మీరందరూ పలకండి. మనము పాపం చేసి దోషం వస్తుంది తెలియదు, మనకేం కనిపించదు, కానీ ఆ దోషము మనల్ని వెంటాడి శాపాన్ని తీసుకువస్తుంది. బి కేర్ఫుల్. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభా నీకు విరోధంగా నేను జీవించాను, నా దోషము పోవునట్లు. ఇక ప్రపంచంలో ఒక వ్యక్తి యొక్క దోషాన్ని ఎవరు తీసివేయలేరు. ఆ దోషము యేసు రక్తముతో కడగబడి అతను దేవుడి పాదాలు పట్టుకుంటే తప్ప ఆ దోషానికి ప్రాయశ్చిత్తము లేదు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగు. నీ దోషములు పరీక్షించుకో. సింపుల్ గా మాట్లాడే సరిపోయావు, జ్ఞానం ఉపయోగించావు, తెలుగును ఉపయోగించావు, నటనను ఉపయోగించావు, అబద్ధాన్ని ఉపయోగించావు, దొంగతనాన్ని ఉపయోగించావు, నటన ప్రేమను ఉపయోగించావు, రహస్యాన్ని ఉపయోగించావు. నువ్వు ఏమేమి ఒప్పుకొని చేసుకుంటున్నావో, నీ ఇష్టానుసారంగా చేస్తున్నావో వాటికి ఏముంటుందంట? దోషము. నీ దోషము నిన్నే వెంటాడుద్ది. నీ దోషము నిన్నే వెంటాడుతుంది. బి కేర్ఫుల్. అందుకే అంటున్నాడు, అయ్యా నేను నీకు విరోధంగా పాపం చేశాను, నా దోషము ఎలా పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము. మీకు తెలుసా, మనము నవ్వుతో ఆనందంతో అనుష్ఠానంగా చేస్తున్న పాపాలకు దోషం అనే శాపం మన మీదకి వస్తుంది. అందుకే జాగ్రత్త పడాలి. అందుకే మనము జాగ్రత్త పడాలి. రైట్. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైన మాటలు నేను మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 నుంచి 8 వరకు చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుందరు. చూడండి, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. శరీర సంబంధమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు, శరీరానుసారమైన ఆలోచన కలిగిన వారు దేవుడి మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. తిందామా, తాగుదామా, పనికి పోదామా, ఏ మందిరానికి వారం పోకూడమనిలే, రేపు వారం పోదాంలే, ఇంకొక పని ఉంది పొలంలే, ఇంకో చోటుకి వెళ్దాంలే, ఇంకొక పనికి వెళ్దాంలే, ఇంకొకటి అంటే వారి మనసు లోక సంబంధమైన వ్యక్తులుగా వాళ్ళు ఉంటారు. బి కేర్ఫుల్. అంటే నామం చూడండి, హల్లెలూయా చెప్తారా? చేతులు పైకెత్తి ఈ దేహం ఉంది కదా ప్రభువా, రే పోతులేదా, రే పోతులే మందిరానికి, వాక్యానుసారంగా జీవించడం మన వల్ల అయితే కదా, మన బలహీనంగా అబద్ధపడి మోసం చేయి. మనము శరీర సంబంధము, లోక సంబంధం కాబట్టి లోక సంబంధమైన థింగ్స్ నువ్వు ఎప్పుడు పడిపోయినావు, నీ శరీరం నీ జీవితాన్ని గొప్ప ఘోర నాశనం చేస్తుంది. చెప్పండి కొట్టి దేవుడు. ఈ దేహమే, ఈ శరీర కోరికలే, ఈ దేహములో ఉన్న శరీర కోరికలే నీ దేహాన్ని ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మార్చకుండా నీ దేహమే నిన్ను నాశనం చేస్తుంది. అందుకే ప్రార్థనలో, అందుకే మోకరించు, అందుకే దేవుడి గురించి రోషం కలిగి జీవించు, అందుకే ఆత్మానుసారంగా దేవుడు నన్ను చూస్తూ భయపడు. కానీ దేవుడికి ఎప్పుడు నువ్వు భయపడవో, నువ్వు చేసేవన్నీ కూడా లోక సంబంధమైన కార్యాల ద్వారా నీ శరీరము, నీ ఆత్మ రెండు కూడా ఆ దోషాన్ని ఫలిస్తూ ఉంటుంది. వీళ్ళు మంచి వాళ్ళు కాదు, ఈమె అబద్ధికురాలు, ఇతను అబద్ధికుడు, ఇతను ఇంకో టైప్ ఆఫ్ మనిషి. ఎందుకు? ఇతను దేవుడు లేడు, లోకములో ఉన్నాడు. ఎందుకు? లోక సంబంధమైన తలంపులు కలిగిన వ్యక్తి, లోక సంబంధమైన కోరికలు కలిగిన వ్యక్తి లోక సంబంధమైన మార్గాలను ఎంచుకుంటాడు. అర్థమవుతుందా? బెనిఫిట్ అంటే తెలుసా? బెనిఫిట్ ఏది పోగొట్టుకోడు. నాకు ఏది లాభకరమో అదే రూట్ నేను వెళ్తా అంటాడు. అని దేవుడి వాక్యం ఏం చెప్తుంది చూద్దాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుందరు.
ఏమన్నాడు? ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. గట్టిగా చెప్పాలి. చెవులు కొట్టే అరే దేవుడి వాక్యం ఇలా చెబుతుంది. నా వైపు చూడాలి అందరూ కూడా. అరే దేవుడి వాక్యం ఇలా చెబుతుంది. దేవుడికి విరోధంగా పాపము చేస్తే, దేవుడి వాక్యాన్ని లెక్క చేయకుండా జీవిస్తే నేను ఏమైపోతాను? నా సాక్ష్యం ఉండదు, నా బ్రతుకు ఉండదు, నా జీవితం ఉండదు. దేవుడికి ఎడబాసి నా జీవితంలో ఏమి పెట్టుకోలేరు. కాబట్టి ఆత్మానుసారమైన వాడు ఆత్మానుసారమైన వాటి మీద మనసు చూస్తారమ్మా. ఈరోజు ఆదివారం అర్లీ మార్నింగ్ వెళ్ళాలి. అమ్మా నేను దేవుడి రక్తంతో కడగబడ్డా, అబద్ధం అనకూడదు. అమ్మా దేవుడి రక్తంతో కడగబడ్డా, నేను లోక సంబంధమైన వ్యక్తిగా జీవించకూడదు. ఆయన పరిశుద్ధమైన బలమైన చర్యలు దేవుడి పరిచర్యలో నేను ఒక సాక్షిగా ఉండాలి. ఆత్మానుసారమైన వ్యక్తి ఎదుగుతుంటా, ఆత్మానుసారమైన వాటి మీద మనసు ఉంటుంది. చూడండి, మనము శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు ఉంటే ఆత్మానుసారమైన మనసు. ఆత్మానుసారమైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? శరీరానుసారమైన వాళ్ళు ఏం చేస్తారు? చదువుతాం గట్టి నుంచి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు. శరీర విషయముల మీద మనస్సు ఉంటున్న టిక్కు టక్కు కావాల్సిన సుఖము సాగవలసినటువంటి అన్ని ఉండాలి వీరి దేహానికి, వీరి జీవితానికి. టిక్కు టక్కుతో కూడా అన్ని. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద లేకపోయినా, దీని స్థితిలో ఉన్నా, కడుపేరు స్థితిలో ఉన్నా, ఏది కొలవగా ఉన్నా పర్లేదు. నేను దేవుడితో గడిపితే చాలు, దేవుడికి ఇష్టమైన జీవితం జీవిస్తే చాలు, దేవుడి కొరకు నేను ఒక రోషము కలిగి బ్రతకాలి. ఆత్మానుసారమైన వ్యక్తులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. ఆత్మ సంబంధమైన దేవుడి వాక్యం మీద దృష్టి గురి కలిగి ఉంటారు. శరీర సంబంధమైన మనసు అది ఎటువంటిదంట? మరణానికి సంబంధించిన. తిందాము, తాగుదాము, సుఖిద్దాము, ఇష్టానుసారంగా ఉందాము, దేవుడికి ప్రిఫరెన్స్ లేకుండా ఉందాము అంటే ఆ వ్యక్తి జీవితము ఎటువంటిదంటే మరణ సంబంధమైన మార్గంలోకి వెళ్తుంది. బి కేర్ఫుల్. హలో, నీ దేవుడే నిన్ను అవమానాలకు, నిందలకు, సాగుకు, నరకానికి తీసుకెళ్తుంది. ఎందుకు? నీ మనసు ఆత్మ సంబంధమైన వాక్యం మీద లేదు, లోక సంబంధమైన వాటి మీద ఉంది. కాబట్టి లోక సంబంధమైన వాటి కొరకు చూస్తూ పరిగెత్తినప్పుడు నీవు పొందుకునేది ఏంటంట? మరణము. ఆ మరణము పెద్ద చెప్పుకునేంత విధంగా ఉండదు. చెడ్డ పేరు, చచ్చిన చెడ్డ పేరే. మాట మార్చి చెబుతున్నా, బతికిన చెడ్డ పేరే. వాళ్ళు లోక సంబంధమైన వ్యక్తులుగా బతికేదానికి తెగించినప్పుడు దేన్నైనా లెక్క చేయరు. అర్థమవుతుంది మీకు? ఆత్మకి ఎందుకు చెప్పబడుతుంది? అర్థమవుతుంది మీకు? రైట్, తెగించారు. వాళ్ళు తెగించే వాళ్ళ తీర్మానం తీసుకుంటారు. అయితే ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఎటువంటి వాళ్ళు ఉంటారు? ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైనది. గట్టిగా చెప్పట్లు. జీవమును సమాధానమునైనది. గట్టిగా చెప్పట్లు. జీవాన్ని నువ్వు ఎలా ఎదుగుతావు? జీవం నీలో ఉన్న జీవం ఎలా అభివృద్ధి పొందుతుంది? జీవం ఎలా అభివృద్ధి పొంది నిన్ను ఉన్నతమైన స్థితికి వెళ్తుంది? నీ దినములో ఆయుష్ పెంచండి రండి. నిజంగా నీ జీవితంలో ఆత్మానుసారంగా బ్రతకడం మొదలు పెడితే నువ్వు జీవించు సంవత్సరములో, సుఖముతో గడుపు సంవత్సరములో లాంగ్ పీరియడ్. అర్థమవుతుంది మీకు? ఆత్మానుసారమైన వ్యక్తులుగా జీవిస్తే నువ్వు చాలా సంవత్సరాలు జీవిస్తావు. రెండోది నీకేముంటుందంట? దేవుడితో సమాధానం ఉంటుంది, మనుషులతో కూడా సమాధానం ఉంటుంది. ఎవరికి? అందరికీ ఉండదు. వాటిపైన పెట్ట మనస్సాక్షి కలిగిన వ్యక్తులకు కాళ్ళు పడుకున్న క్షమించలేని మూర్ఖమైనటువంటి వ్యక్తులు నేను చూశానండి. బ్రతిమలాడ కూడా క్షమించలేని వ్యక్తులు నేను చూశాను. నా వైపు చూడాలమ్మా. రకరకాల వ్యక్తులు నేను చూశాను. క్షమించలేని వ్యక్తులే కాదు, రకరకాల విరోధమైన వ్యక్తులు నా కళ్ళతో నేను చూసి నాకే భయం పుట్టింది. ఓ దేవా, వీళ్ళకు వాక్యం చెప్పినా కూడా అర్థం కాదు, ఇంత మూర్ఖులా అనిపించింది. బి కేర్ఫుల్. ఈ రోజు దేవుడు వాక్యం నీకు చెప్తుంది. ఆత్మానుసారమైన మనుషులు ఏమంట? జీవమును సమాధానమైన. ఆత్మానుసార వ్యక్తులు వెంటనే క్షమించ
గ్రహించకమ్మ మీరు ఆ మాట అనుకున్నారు. రెండోది వాళ్ళు జీవం అనే మార్గంలో నడుస్తూ వెళ్తుంటారు. ఇందుకు మనము ఆత్మానుసారమైన వ్యక్తులమా, శరీరానుసారమైన మనుషులమా?